UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏదైనా ఉందంటే ఏం చెప్తారు? ది బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన భారీ మెజారిటీతో గెలవటం ఒకటి, 100% పోటీ చేసిన అన్ని స్థానాల్లో మేము గెలవడం ఒకటి. ఇవి రెండు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్లు. ఫస్ట్ రెండు ఇది కాకుండా ఇంకా పర్సనల్గా చెప్పాలి అంటే కళ్యాణ్ గారు నాకు ఒక బిరుదు ఇచ్చారు, ఆడబెబ్బులి అని. అవును, చాలా మంది ఉండగా మీ పేరు అవును, ఆడబెబ్బులి అని. కళ్యాణ్ గారు అంత స్థాయిలో ఒక వ్యక్తిని నోటీస్ చేశారు అంటే చిన్న విషయం కాదు. ఆషామాషిగా నోటీస్ చేయరు. అంటే ఎన్నాళ్ళు కష్టపడినటువంటి పనికి ఆయన గుర్తింపించారు. ఆయన మైండ్ లో నేను ఉన్నానన్న ఒక సంతోషం నాకు ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉండిద్ది. ఆ గెలిచిన సందర్భం అయితే అసలు ఇంకా ఆ రోజు పార్టీ యాప్స్లో ఏడ్ చేశాను. నాకు తెలియకుండా నేను ఆపుకోవాలని, అందరు నన్ను చూసి మళ్ళీ ఎక్కడ ఎగతాళి చేస్తారో అని చెప్పేసి ఆపుకోవాలని ట్రై చేసినా కూడా నాకు తెలియకుండానే ఆపుకోలేనంత కళ్ళ నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. అందరేమో ఎగతాళి చేస్తున్నారు, ఏంటి చిన్నపిల్లలాగా ఏడుస్తున్నావు అని చెప్పేసి. బట్ ఆగట్లా, నేను ఆపుకోవాలని ట్రై చేసిన. అంటే నేను ఫస్ట్ టైము నాకు కంట్రోల్ చేసుకోలేనంత ఆనందం నేను ఫీల్ అయ్యాను. అది నా కళ్ళల్లో ఆనంద బాష్పాల రూపంలో వచ్చింది. ఇవి రెండు సందర్భాలు రాజకీయంగా నేను వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్. సాడ్ మూమెంట్ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు? సాడ్ మూమెంట్ అంటే రాజకీయాల్లో 10 హ్యాపీ మూమెంట్లు ఉంటే 90 సాడ్ మూమెంట్లు ఉంటాయి ఎవరికైనా. అంటే మీరు ఎక్కువ బాధపడిన అంశం ఏదో ఒకటి ఉంటుంది కదా? చాలా ఉన్నాయండి అట్లాంటివి. లైక్ ట్రోలింగ్ కావచ్చు, నెగిటివ్ కామెంట్స్ కావచ్చు, లేదంటే మీ మీద అసత్య ప్రచారం చేయొచ్చు. అది వేటికి బాధపడ్డానంటే ఎక్కువ సొంత పార్టీ నుంచి చేశారు నా మీద, దానికి చాలా బాధపడ్డా. బయట వాళ్ళు అంటే సహజంగా వాళ్ళని డబ్బులు ఇచ్చి వాళ్ళని అట్లా మమ్మల్ని రాక్షస నేమ్ వస్తుందని అంతే. ఇంక రాజకీయం అంటే ఇంకేముంటుందండి, వాళ్ళకి నాకేమైనా పొలం గట్లు తగాదలా, లేదంటే ఇళ్ళకాడ గోడలు తగాదలా ఏమి ఉండవు కదా. ఏదో జిల్లాలో ఇంకా నేనే కనిపిస్తున్నాను, వాళ్ళు కనిపించట్లేదు అని అందరూ నాకు వచ్చి చెప్పుకుంటున్నారు, వాళ్ళకి చెప్పట్లేదని. అందరూ నన్ను ఐడెంటిఫై చేస్తున్నారు, వాళ్ళని చేయట్లేదని. ఏదన్నా ఒక మీటింగ్కి వెళ్తే నాతో వచ్చి ఫోటోలు దిగుతున్నారు, వాళ్ళతో దిగట్లేదని. ఇలాంటివన్నీ చిన్న చిన్న ఇవన్నీ అసలు యాక్చువల్గా ఆ స్థాయికి అవి అసలు కన్సిడర్ చేసుకోవాల్సిన విషయాలు కాదు. కానీ ఎందుకు అయ్యే వాళ్ళకి పెద్దగా బాధగా అనిపించాయి. మేబీ ఇంకా అంత పరిపూర్ణమైన రాజకీయ నాయకులు వాళ్ళు కాలేదేమో, నాకు తెలియదు ఇంకా బహుశా. అవి నేను అప్పటికీ చాలా వరకు తగ్గే ఉన్నాను, చాలా తగ్గి అసలు వాళ్ళు వెళ్ళే ఇష్యూస్ని అవాయిడ్ చేసుకుంటూ, వాళ్ళు వెళ్ళే ప్రోగ్రామ్స్ని అవాయిడ్ చేసుకుంటూ, దూరంగా లోకల్ నియోజకవర్గానికి దూరంగా ఉంటే ఎక్కడెక్కడో బయట వర్క్ చేసుకుంటూ కొంచెం అంటే నేను ఎంత తగ్గగలనో అంత తగ్గాను. బట్ అయినా కూడా ఆ వచ్చే చిన్నపాటి ఐడెంటిటీని కూడా వాళ్ళు తట్టుకోలేక అట్లాంటి సిచ్యువేషన్కి దాడి చేశారు. అక్కడ నాకు ఇంకా బాధ కలిగించిన విషయం ఏంటి అంటే డైరెక్ట్గా నా మీద అటాక్ చేసినా పోను, అది వేరే ఉండేది. నాతో వచ్చిన కుర్రాన్ని కొట్టారు ఫస్ట్. వాళ్ళ తల్లిదండ్రులు నేను బాధిత. నన్ను నమ్మి ఒక పిల్లాడిని నాతో తోడుగా పంపించినప్పుడు వాళ్ళు మేమిద్దరమే నాతో ఉన్నటువంటి నా పార్టీ నాయకులే కదా అని వాళ్ళని నమ్మి వాళ్ళతో పాటు మేమిద్దరం చిన్న స్కూటర్ వేసుకుని వెళ్ళినప్పుడు కార్నర్ చేసి చీకట్లో మమ్మల్ని ఆపి, అది కూడా కారు ఎక్కాను కాబట్టి ఆ పిల్లడు ఎవరో సపోర్ట్ ఉన్నాడు నాకు. అక్కడ కారు ఎక్కకపోయి ఉంటే మేబీ వీళ్ళు వెళ్ళే కారులతో గుద్దేసి వెళ్ళిపోదురేమో మమ్మల్ని ఆ రోజు. ఇంక వాళ్ళలో ఉన్న రాక్షసత్వం ఆ రోజు అలా ఉంది, గుద్దేసి వెళ్ళిపోదురేమో. ఆ పిల్లోడు కొట్టడం నాకు బాధ వేసింది. నాతో వాళ్ళతో ఒక తల్లిదండ్రులు నన్ను నమ్మి తోబుట్టు నాతో పంపిస్తే నాతో వచ్చిన కొట్టారు అనవసరంగా. నేను అడుగుతున్నా, అడ్డపడుతున్నా సరే ఆపకుండా కొట్టారని బాధ. అడ్డం పోయినందుకు అక్కడ లోకల్ వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళని కూడా తలలు పగలగొట్టారు, అదొక బాధ. నా వల్ల వాళ్ళకి గాయాలు తగిలే. ఎప్పుడైనా ఇంక పలానా అమ్మాయి మన ఊరు వచ్చినప్పుడు ఆ అమ్మాయిని కాపాడబోయి మనం తన్నులు తిన్నావరా, దెబ్బలు తిన్నావరా వాళ్ళు చెప్పుకుంటారు. అది నాకు మచ్చే కదా అది. ఇవి ఏంటంటే కూర్చుని మాట్లాడుకుంటే అయిపోయే విషయాల్ని కొట్లాటల దాకా తెచ్చారు వాళ్ళు. అప్పుడు ఇంకో బాధ ఏమేసిందంటే ఫస్ట్ టైం నా హస్బెండ్ నన్ను క్వశ్చన్ చేశాడు. ఫస్ట్ టైం ఎప్పుడు దాకా రాజకీయాలు ఎందుకని సొంత పార్టీలో వాళ్ళు దాడి చేస్తే ఇప్పటి వరకు నువ్వు ఇన్స్టంట్ యాక్షన్ తీసుకోలేకపోయావు నీ పార్టీ సైడ్ నుంచి. సరే పోనీ నాకన్నా చెప్పావా, నాకు చెప్తే ఇప్పుడు నీ మీద ఒక దెబ్బ పడింది. నీ మీద ఆ ఒక దెబ్బ వేసినోడికి అంతకు 100 దెబ్బలు మనం వెళ్ళి చేయగలం కదా, మన కెపాసిటీకి తెలుసు కదా నీకు. మరి ఎందుకు నువ్వు మా నుంచి దాచంటే నేను చెప్పాల ఆ విషయం ఆయనకి. ఇట్లా జరిగింది, ఇట్లా మీద దాడి చేశారని నేను ఆయన చెప్పలా. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కంప్లైంట్ అంతా అయిపోయి పోలీస్ డిపార్ట్మెంటు మీడియా కూడా వెళ్ళినాక ఆయనకి చెప్పాను నేను విషయం ఇలా జరిగింది, ఇలా వచ్చాం, ఇలా ఉన్నాను నేను ఇక్కడ అని చెప్పేసి. ఫస్ట్ టైం ఆ రోజు నన్ను క్వశ్చన్ చేశాడు మా ఆయన ఇన్నేళ్ళ నా రాజకీయ కెరీర్లో. ఆ రోజు ఆయనకు ఆన్సర్ చేసుకోలేక బాధపడ్డాను. అది కూడా బాధ పెట్టిన సందర్భం. అంటే ఎప్పుడు లేని ఇప్పుడు ఫస్ట్ టైం నన్ను అడిగాడు కదా, నా భర్తకు కూడా సమాధానం చెప్పుకోలేని సిచ్యువేషన్ నేను ఉండిపోయాను కదా అని. అదొకటైతే జరిగిన తప్పుని దిద్దుకోవాల్సింది పోయి నా మీద ఇంకా వాళ్ళకి సపోర్ట్గా ఉండేటువంటి మహిళలతోటి నా మీద నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసేలాగా వీడియోలు చేయించారు.
ఇవన్నీ మీరు కళ్యాణ్ గారి దృష్టికి తెలుసు తీసుకెళ్లారండి? అన్నయ్యకి అంత తెలుసు, అన్నయ్యకి తెలుసు. నన్ను నమ్మావు కదా, కొంచెం ఓపిక్గా ఉండి నేను సరైన టైంలో యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఫర్దర్గా కూడా నాకు గౌరవ మర్యాదలు ఎక్కడ తగ్గలేదు, నాకు ఇచ్చే ప్రయారిటీ ఇస్తూనే ఉన్నారు ఆయన. అట్లాగే ఆయన పబ్లిక్ స్పీచ్ల్లో కూడా క్లియర్గా, అంటే ఇప్పుడు అవతల వాళ్ళు కూడా పార్టీకి శత్రువులు కాదు, మేబీ వాళ్ళు పెంచుకున్న ఈగో వల్ల మా మధ్య క్లాష్ వచ్చిందేమో, కానీ వాళ్ళేం పార్టీకి శత్రువులు కాదు కదా, వాళ్ళు కూడా పార్టీలో పనిచేయాల్సిన వాళ్ళే. రేపు పొద్దున లేదా అరుణ నువ్వు కలిసి పనిచేయాలి వాళ్ళతో, నేను నిర్మోహటం చేస్తాను, నాకు అభ్యంతరం ఏమీ లేదు దాంట్లో అస్సలు. నేను పార్టీ కోసమే కమిటెడ్ అంతే, నాకు ఇక్కడ నా సెల్ఫ్ ఎజెండా లేదు, నా సెల్ఫ్ ఎజెండా లేనే లేదు, పార్టీకి కమిటెడ్. ఇప్పుడు నా మీద దాడి చేసిన వాళ్ళతో నన్ను కలిసి పనిచేయమని నేను చేస్తా పార్టీ కోసం, నాకు అభ్యంతరం లేదు. సో వాళ్ళు పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్న వాళ్ళు కాబట్టి. అంటే ఎందుకని అంత ఆత్మాభిమానాన్ని చంపుకొని పనిచేయాల్సినంత అవసరం ఏముంది ఇక్కడ ఆత్మాభిమానం కాదు, రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను నేను, ఫస్ట్ విషయం. సొసైటీలో ఇప్పుడున్న రాజకీయాలు బాగాలేవు, అట్లాంటి రాజకీయాలు మార్చడానికి ఒక వ్యక్తి వచ్చాడు, అతను ఒక్కడే ఉంటే ఎక్కువ కాలం పోరాటం కష్టమైద్ది, మేమందరం పోయి ఆయనకు అండగా నిలబడితే ఎక్కువ కాలం పోరాడగలడు. ఆ సొసైటీలో వచ్చే మార్పు వల్ల నాలాంటి పేదలు బడుగు బలహీన వర్గాలు లబ్ధి పొందుతారు ఆయన నాయకత్వంలో నమ్మి కదా నేను ఆయన కోసం దిగాను. నాకేదో నా పర్సనల్గా జరిగిన దాని గురించి నేను ఆయన ఎందుకు నిందించాలి, ఆయన నుంచి ఎందుకు దూరం అవ్వాలి, రీజన్ ఏంటి అసలు? నేను వచ్చిన ఆశయం మార్చుకుంటే మీరు అన్నట్టు కరెక్ట్ ఆత్మాభిమానం చంపుకోవడాలు ఇవన్నీ చాలా మాటలు ఇంకా దానికి చుట్టేసేయచ్చు. నేను వచ్చిన ఆశయం ఏంటి, క్లియర్ పాలిటిక్స్ చేస్తున్నారు ఆయన, ఆయనతో నడిస్తే సామాన్యుడు బాగుపడతాడు, ఆ ఎజెండాతో నేను వచ్చా. ఈ మైండ్ సెట్ నాది మారని అన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని నేను వదలను. అది ఏమన్నా జరిగిన తర్వాత విషయం. నేను ఒక సందర్భంలో ఏదో డిబేట్లో కూడా అన్నాను, నన్ను డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు నా పార్టీకి బయట. అంటే ఇలా చెప్పిన వాళ్ళు చాలా మంది రాజకీయ నాయకులు, చాలా మంది నా కట్టె కాలిపోయిన తర్వాత కూడా ఈ పార్టీ జెండానే నా శరీరం మీద ఉండాలని చెప్పిన వాళ్ళు కూడా ఈరోజు పార్టీలు మారారు. ఇప్పుడు మీరు కూడా అదే కావాలో చెప్తున్నారు, ఎందుకంటే రాజకీయాల్లో మీరు ఉన్నారు కాబట్టి. రాజకీయాలను ఆదాయం ఎప్పుడు ఏమైనా జరగవచ్చు కదండి. రాజకీయాలను ఆదాయ మార్గంగా చూసుకునే వాళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడతారు. బట్ నాకు రాజకీయాల ఆదాయ మార్గం, నేను ఇవాళకి కూడా పార్టీ మీద ఆధారపడలే. ఇప్పుడు స్టిల్ ఈ రోజు కూడా నాకు పార్టీ ఏమి ఇచ్చిందని అడగను ఎవరిని. నేనేం చేయగలను చెప్పండి అంటే అంతే. నేనేం చేయగలను పార్టీకి, ఇక్కడ ఏం చేయగలను, సోషల్ మీడియాలో ఏం చేయగలను, మీడియాలో ఏం చేయగలను, గ్రౌండ్లో ఏం చేయగలను, నియోజకవర్గంలో ఏం చేయగలను, జిల్లాలో ఏం చేయగలను, మండలంలో ఏం చేయగలను, ఇదే అడుగుతాను, ఇంకేం అడగను. ఎవరన్నా లోకల్గా ఉన్నటువంటి లీడర్ తోటి సరిగ్గా ఇంటరాక్షన్ లేక, సపోర్ట్ లేక ఫోన్ చేసినా మేడం పలానా ఆయన ఇలా ఉండాలని నేను ఏమన్నా ఇవన్నీ వద్దు, నేనేం చేయగలను నీకు చెప్పు, నీకేమైనా చేయగలను నేను చెప్పు చేస్తా, నీకు అక్కడ సపోర్ట్ ఏమైనా కావాలా, పని ఏమైనా కావాలా చేస్తా, అంతే. నా పరిధిలో నేను ఏం చేయగలను అంతే చేస్తానంటే. అంటే ఇక్కడ నేను వాళ్ళలాగా రాజకీయాన్ని ఆదాయ మార్గంగా హోదా కోసం చూసుకోవట్లేదు. రేపొద్దున నాకు ఏదైనా సపోజ్ ఒక పదవి ఇచ్చారనుకోండి, మీరు అన్నట్లు ఇందాక మీకు ఎందుకు ఇవ్వలేదు, ఇచ్చారనుకోండి, ఇచ్చినా కూడా దాన్ని నేను హోదాగా ఫీల్ అవ్వలేను. ఇవాళ బాధ్యతే, నాకు నిజంగానే బాధ్యత. నేను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ అందరూ పదవులు ఏమి ఇస్తారు అని అనుకోండి, నేను పని ఏం చేసుకోగలను ఎత్తుక్కుంటున్నాను. ఇప్పుడు అయిపోయింది, నేను యుద్ధం చేశాను, మా పార్టీ అధికారంలోకి వచ్చేసింది, ఇప్పుడు నేను బతకడానికి ఏదో పని ఎత్తుక్కోవాలి. ఏం ఉద్యోగం చేయాలి, ఏదో ఉద్యోగం చేయలేము, ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనల్ని ఉండనివ్వరు ఆఫీసుల్లో. మేడం ఈ మాటకు అడ్డు వస్తున్నాను, మీ ఫైనాన్షియల్ సోర్స్ ఏంటండి, అంటే మీరు మీ జీవనం ఎలా సాగిస్తున్నారు? మా వారికి చిన్నపాటి పొగాకు వ్యాపారం ఉంది. ఓకే, ఫస్ట్ నుంచి మాది అదే జీవనోపాధి. నేను మధ్యలో వేడి నెలలకు చన్నీళ్ళ తోడులాగా ఆయనతో పాటు కంటిన్యూగా నేను మార్కెటింగ్ లో జాబ్ లో ఉండేదాన్ని. ఒక 1.5 year నుంచి జాబ్ వదిలేసాను, కంప్లీట్ గా వదిలేసాను. ఫుల్ టైం పాలిటిక్స్ లో ఉన్నాను. అంటే ఇప్పుడు మీ వారు చేసే ఆ వ్యాపారం మీద మీ ఫ్యామిలీ అందుకే దాని వల్లే జరగలేదు. మేడం మీకు ఎంతమంది పిల్లలు? 3 అండి. ఏం చదువుతున్నారు మేడం? ఇంటర్ సెకండ్ ఇయర్ ఒక అమ్మాయి, ఫస్ట్ ఇయర్ ఒక అమ్మాయి, బాబు 9th class. ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, డిప్యూటీ సీఎం అయ్యారు, ఒక మంచి హోదాలో ఆయన ఉన్నారు. ఆయన్ని గేమ్ చేంజర్ అని ఒక బిరుదు చాలా మంది అంటున్నారు, దాని మీద మీ కామెంట్ ఏంటి? గేమ్ చేంజర్ అనుకోవచ్చా? అంటే ఇంకదే గేమ్ చేంజర్ అంటే దాన్ని 1 word లో చెప్పాలి అంటే క్లియర్గా కేంద్ర రాజకీయాలని ప్రభావితం చేయగలిగాడు, రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేయగలిగాడు, అసలు ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని కూడా ప్రభావం చేయగలిగాడు. గతంలో ఎప్పుడన్నా ఈ భారీ స్థాయిలో మెజారిటీని మీరు ఎప్పుడన్నా చూసారా? గతంలో ఎప్పుడు చూడాల. 150 seats వచ్చినటువంటి ఒక పార్టీని ఢీకొనడం అంటే చిన్న విషయం కాదు. అంటే క్యాడర్ గ్రౌండ్లో చాలా స్థాయిలో విస్తరించి ఉంటుంది, పెద్ద స్థాయిలో. గెలిచిన ఏదో 5,000 10,000 మెజారిటీతో గెలుస్తారు, గెలిచిన చోట్ల అనుకున్న కండిషన్లో పూర్తిగా అసలు దగ్గర 1,00,000 వెళ్ళిపోయింది ఒక్కొక్క నియోజకవర్గం మెజారిటీ. 90,000 దాటింది, 92,000 కూడా దాటింది. అట్లాంటి సిచ్యువేషన్ని ప్రజల్లో అంత ఆలోచనలో మార్పును తేగలిగాడు అంటే అది ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలు. కూటమిలో ఉండాల్సిందే, పొత్తులో వెళ్లాల్సిందే, పొత్తులో ఎవరు తగ్గాలి ఎందుకు తగ్గాలని కాన్సెప్ట్ వచ్చినప్పుడు సరే నేనే తగ్గుతాను,
రాష్ట్రం కోసం నేనే త్యాగం చేస్తాను, మనందరం కలిసి పనిచేద్దాం మాట్లాడి కేంద్రానికి రాష్ట్రంలో ఉన్న టీడీపీకి సఖ్యత కుదర్చడంలో కానివ్వండి, వీటన్నింటికి మూలం ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలే. ఈ పొత్తు చెడగొట్టాలి అని మమ్మల్ని కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఏ స్థాయిలో వైసీపీ రెచ్చగొట్టిందో తెలుసు మీ అందరికీ. ఎక్కడ మేమన్నా ఎక్కడన్నా బాధపడ్డామేమో ఒక ఇంటర్నల్గా, పవన్ కళ్యాణ్ గారు అసలు ఆలోచన రానివ్వాల మైండ్లోకి. పొత్తులో వెళ్లాల్సిందే, అధికారంలోకి రావాల్సిందే అని క్లియర్గా ఫిక్స్ అయిపోయారు. దాని ప్రకారం పనిచేశారు కాబట్టి నిజంగానే ఆయనకి ఏం చేయించారు. మేడం, మీ పార్టీకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎంత శాతం ఓటింగ్ వచ్చిందండి? మొన్న జరిగిన ఓటింగ్ దాదాపు 20% వచ్చింది. 20% కాదే, 6% అంటున్నారు కదా. మాకు 2019లోనే 6% వచ్చిందండి. మొన్న జరిగిన దాంట్లో ఎంత 20%? 20% వచ్చింది. 20% వచ్చినటువంటి జనసేన పార్టీకి 21 సీట్లు వస్తే, వైఎస్ఆర్సీపీకి 40% ఓటింగ్ వస్తే 11 సీట్లకే పరిమితం అవటం అంటే ఏంటి? అక్కడ దాంట్లో ఉన్న లూజ్గా ఏంటంటారు? అంటే నాకు తెలియదు, అందుకే అడుగుతున్నాను. ఓటు పర్సంటేజ్ వేరు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో 34 మార్కులే వచ్చి ఫెయిల్, 34 మార్కులే వచ్చి ఫెయిల్. మిగతా 5 సబ్జెక్టులో 99 వస్తాయి. 6 సబ్జెక్టులు ఎగ్జామ్ రాస్తే 5 సబ్జెక్టులో 99 వస్తాయి, డిస్టింక్షన్ పాస్ అది యాక్చువల్గా. ఒక్క సబ్జెక్ట్లో 34 వస్తే ఫెయిల్. అట్లాగే ప్రతి చోట కూడా 34 పరిధిలో వచ్చినాయి 6 సబ్జెక్టుల్లో కూడా. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓటు ప్రజలు నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు ఆయన్ని, కానీ వాళ్ళు గెలిపించే స్థాయిలో లేరు. ఒకటి. రెండోది, పోల్ మేనేజ్మెంట్లో గట్టిగా దెబ్బతిన్నాడు. రీజన్ ఏంటి అంటే, ఓడిపోతాడు అనేది ఒక సర్వేల ద్వారా ప్రజల్లో గ్రౌండ్లో చేయించినటువంటి రియాలిటీ ద్వారా ముందుగానే తెలియటం మూలంగా ఈవెన్ బూత్ ఏజెంట్లు కూడా సపోర్ట్ చేయాలి జగన్కి చివరాఖరులు. బూత్ ఏజెంట్లు కూడా చాలా బూతుల్లో మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయారు, లేరు. చివరిదాకా ఎక్కడో కొన్ని బాహాబాహీగా పోటీ పడాలని డిసైడ్ అయిపోయి కొట్లాట్లకి దొమ్మిలకి దిగినటువంటి కాన్స్టిట్యున్సీల్లో మాత్రం చివరిదాకా ఉన్నారు. కానీ చాలా చోట్ల ఓటింగ్ అనేది ఒక సైడ్ పోల్ అవుతోంది, ప్రజల్లో మార్పు ఈ స్థాయిలో వచ్చేసింది అనుకొని లంచ్ అవర్ నుంచి చాలామంది లేరు. అట్లాంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది అక్కడ ఆటోమేటిక్గా. వీటన్నిటి వల్ల ఏంటంటే 34 మార్కులు వచ్చిన కాన్స్టిట్యున్సీలు ఎక్కువైపోయింది అనమాట. 90 మార్కులు వచ్చిన కాన్స్టిట్యున్సీ కన్నా కూడా 34 మార్కులు వచ్చిన కాన్స్టిట్యున్సీలు ఎక్కువైపోయింది. అట్లా ఈ డిఫరెన్స్ అక్కడ వచ్చింది. మేడం, హానెస్ట్గా ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. నిజంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రజలకి మంచి జరగలేదా? ఆంధ్ర రాష్ట్రంలో అంటే మంచిని ఎలా మీరు డిస్క్రైబ్ చేస్తారు సమస్య. ఫస్ట్ విషయం. ఒకటి, ఈ పూటకు గడిస్తే చాలు అనుకునే మంచి ఒక రకం. ఈ పూట గడిచింది చాలు, ఓకే. తెల్లారు లెగిస్తే మళ్ళీ గిన్నె పట్టుకొని జోలు పట్టుకొని ఎవరో ఒకళ్ళు ఇంటి ముందుకెళ్ళి నించోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అది వాళ్ళకి మంచి అవ్వచ్చు. కానీ రేపటికి ఏంటి దాని పరిస్థితి? రేపటికి మన భవిష్యత్తు ఏంటి? లేదు, ఇవాళకి ఫుల్గా కడుపు నిండకపోయినా అర్రాకొరగా మనం ఆకలిని తీర్చుకోగలిగి రేపొద్దుటికి మళ్ళీ ఇంట్లో వండుకోవడానికి ఉన్నాయి సరుకులు. రేపొద్దున ఇంటికి వెళ్ళాలి, ఎవరి ముందు జోలు పెట్టాల్సిన అవసరం లే. దాన్ని ఏమంటారు? రేపటి గురించి నీకు దిగులు లేదు. ఆ నెక్స్ట్ డే సేమ్ అలాగే ఫార్వర్డ్ చేసుకోండి. నెక్స్ట్ డేకి దిగులు లేదు, ఉంది. ఇవాళ ఫుల్గా తినాలని రేపొద్దుటికి ఎత్తుకొని జోలు పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన అలాంటి. అంటే మన రాష్ట్రం ఎక్కువగా అనాథలతో, అభాగ్యులతో, పేదవారితో నిండిపోయి ఉంది కదా. మరి వారందరిని బేరీజు చేసుకొని ఆయన పాలన అలా సాగించారేమో కదా. నాకు అధికారం అనే ఒక ఎద్దల బండి ఇచ్చారు. ఒక వీల్కి గట్టిగా ఒక గోల్డ్ ప్లేటింగ్ వేసుకొని ఎంత దూరం వెళ్ళినా సరే ఇబ్బంది లేకుండా ఉండేలాగా నేను తీసుకుంటాను. రెండో వీల్ మాత్రం గాలికి వదిలేస్తానంటే, ఈ ఒక్క వీల్తో గోల్డ్ ప్లేటింగ్ అయినప్పటికీ నువ్వు ఎంతవరకు ట్రావెల్ చేయగలవు? సంక్షేమం ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకుంటే నీకు సంక్షేమానికి డబ్బులు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి? ఫస్ట్ ఇది. రెండోది, ఇయర్ బై ఇయర్ సంక్షేమం మీద దృష్టి పెట్టుకుంటూ వెళితే ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుంటావు? నీ పాలనలో ప్రజలు ఈ సంక్షేమం మీద డిపెండ్ అయ్యి ఎంతమంది బ్రతుకుంటారు? వాళ్ళ లైఫ్ ఎప్పుడు మారును? అడుక్కునే వాళ్ళు రోజు అడుక్కుంటూనే ఉంటే వాడు బాగుపడేది ఎప్పుడు? ఇంకా ఇవాళ నేను కష్టపడతానండి, సపోజ్ మీరే అనుకోండి, సపోజ్ ఇవాళ జాబ్ చేస్తున్నారు, చిన్న జాబు, మీ పిల్లల్ని ఏమనుకు పెంచుకుంటారు? ఇదే పొజిషన్లో ఉండాలనుకుంటారు, మీకు బెటర్ పొజిషన్లో ఉండాలి. మరి నీ బెటర్ పొజిషన్ సంక్షేమం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎలా ఇవ్వగలడు? నీ పిల్లాడికి 4 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోనో లేదంటే మహా అయితే ఈ మెయిన్ ఛానల్కి వెళ్ళి మీరు వర్క్ చేస్తారు. మీరు పడే ఇబ్బందులు మీ అబ్బాయి పెట్టుకోవాలనుకుంటే మీ అబ్బాయి ఒక టీవీ ఛానల్కి ఎండియో లేదంటే అసలు ఏ అబ్రాడ్లో లేదంటే ఇంకొక ఇంజనీరో డాక్టర్ అవ్వాలని మీరు అనుకుంటారు. సోర్స్ ఏది? మీకు ఇచ్చే జీతం సరిగ్గా లేనప్పుడు మీ పిల్లల్ని ఆ స్థాయిలో చదువులు చదివించడానికి ఫస్ట్ కష్టం మీరు పడతారు. రెండోది, మీరు అంత కష్టపడి మీ పిల్లాడిని చదివించినా సరే అతనికి సరైనటువంటి ఫెసిలిటేషన్ చేయలేకపోతే మీ కష్టం వృధా, మీ పిల్లాడి కష్టం వృధా, వాడి భవిష్యత్తు కూడా అంధకారం.
జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జరిగింది ఇది 100%. భవిష్యత్తు గురించి ఆలోచన అనేది లేకుండా ఈ రోజు మనం చేసామా లేదా, చేసిందని చెప్పామా లేదా, చెప్పిన దాంట్లో కూడా మనం చేసిన పావల వంతు అయితే దాని 10 రూపాయల వంతులు ప్రచారం చేశారు. ఈసారి ఎవరైనా పబ్లిసిటీ అనేది ఎవరైనా చేసుకుంటారు, మేము చేసినా చేస్తాం, అది వేరే విషయం. కానీ చేయాల్సిన అంశాల మీద దృష్టి పెట్టాల్సింది పోయి అనవసరమైన అంశాల మీద దృష్టి పెట్టాడు. రెండోది ఆర్థిక క్రమశిక్షణ. జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక క్రమశిక్షణ లేదు. అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో నువ్వు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. జీతం రూపాయి తీసుకుంటా అన్నావు, బాగానే సంతోషించాం మేము అందరం కూడా. ఇక్కడికి అక్కడికి హెలికాప్టర్లు తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? అదంతా ప్రజాధనమే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరగట్లేదా? పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నది ఇక్కడికి అక్కడికి. పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లు తిరగట్లేదండి ఫస్ట్ విషయం. రెండోది ఆయన పార్టీ ప్రజలు డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. యాజ్ ఆన్ డేట్ కూడా ఆయన సెక్యూరిటీ, పర్సనల్ సెక్యూరిటీ ఉంటారు, గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీతో సహా ఆయన పర్సనల్ సెక్యూరిటీకి ఈ రోజు కూడా ఆయనే జీతాలు ఇచ్చుకుంటున్నాడు. మీరు కావాలంటే రేపు పొద్దున దాని మీద మీరు శ్వేతపత్రం కూడా అడగచ్చుకోలేండి. ఆయన ఓపెన్గా చెప్పేశాడు, పార్టీ కార్యాలయం బాగలేదు, ఫర్నిచర్ మార్చుకోండి అని చెప్పేసి బ్లాంక్ చెక్ ఇస్తే ఇందులో ₹1 కూడా నేను పార్టీ కార్యాలయంకి ఉపయోగించి అట్లా ఉంటే అట్లాగే వాడదాం, ఇబ్బందికరంగా ఉంటే నా పార్టీ ఆఫీస్ నుంచి నా డబ్బులతో తెచ్చుకుంటా, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నా భారాన్ని ప్రజా ఖజానా మీద వేయలేదని చెప్పేసి ఓపెన్గా చెప్పేశాడు. రేపు పొద్దున దాని మీద మీరు క్వశ్చన్ చేయొచ్చు, నిజంగానే చేశారా, మాట్లాడారా, మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి, దీనికి సంబంధించి మాకు డీటెయిల్స్ కావాలి అని మీరు అడగచ్చు. ఆయన ఇబ్బంది ఏం లేదు. ట్రాన్స్పరెంట్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు, ఎవరికి ఎలాంటి సందేహాలు ఉండవు. వైట్ షర్ట్ అనుకోవచ్చా? 100% వైట్ షర్ట్, స్టిల్ యాజ్ ఆన్ డేట్ వైట్ షర్ట్. ఈ రోజు వరకు వైట్ షర్ట్. ఈ 5 ఏళ్లలో ఏమైనా జరగచ్చు. ఆస్తులు ఎంతైనా పార్టీ నడపాలంటే ఆస్తులు కూడబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కాస్త వెనకేసుకోవాల్సి వస్తుంది. మీలాంటి వారికి కూడా ఆర్థిక భరోసా ఇవ్వాలి అంటే కూడా మరి డబ్బులు వెనకేసుకోవాలని పరిస్థితి ఈ రాజకీయాల్లో. అవినీతి చేస్తేనే డబ్బులు వెనకేసుకోవాలా అంటే వాళ్ళ దేశంలో ఉండే ధనికులందరూ అవినీతి చేసి ధనికులు అయ్యారా? రాజకీయాల్లోకి రాకముందు ఇప్పుడు రాయపాటి అరుణ గారు ఇప్పుడు ఈ రోజు స్టిల్కి ఏమీ లేకపోవచ్చు. ఈ 5 ఏళ్లలో ఆవిడకి ఒక కారు వస్తుంది, ఒక ఫ్లాట్ రావచ్చు, లేదంటే సరైన వ్యాపారం రావచ్చు, చెప్పలేము కదా. అంటే కార్ రావాలంటే అవినీతి చేయాలా, ఫ్లాట్ రావాలంటే అవినీతి చేయాలా? అవినీతి ఎందుకు చేయాలి? దానికి సంపాదన రకరకాలుగా ఉండొచ్చు. డెఫినెట్. ఇప్పుడు నేను ఒక వ్యాపారం తీసుకుంటాను, సో గవర్నమెంట్ టైంలో ఒక రేషన్ డీలర్ తీసుకోవచ్చు నేను, దాని మీద నాకు నెలకు 50,000 30,000 వస్తాయి, దానివల్ల నేను పొద్దున్న సెటిల్మెంట్లు అంటే అది మళ్ళీ అవినీతి. ఎందుకంటే బాధితుడి పక్షాన్ని నిలబడి సెటిల్మెంట్ చేసామంటే అది మనకు పేరు, అవతలను బాధించి సెటిల్మెంట్ చేసామంటే అది అవినీతి. ఇక్కడ మనం ఎంచుకునే మార్గంలో తేడా. పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన సంపాదించుకోవాలి అనుకుంటే టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు సంపాదించుకొని ఉండొచ్చు, బీజేపీతో అలయన్స్ లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కేంద్రంలో ఏదో విధంగా లాబింగ్ చేసుకొని సంపాదించుకోవచ్చు. బట్ చేయలే ఆయన, ఎందుకంటే నీతి మార్గంలో సంపాదిస్తాడు, అవినీతి మార్గంలో సంపాదించాల్సిన అవసరం లేదు. అంటే రాయబాటారును ఒకవేళ సంపాదిస్తే నీతి మార్గంలోనే సంపాదిస్తాడు 100% అండి. ఇందులో డౌటే అక్కర్లేదు. నాకు అవినీతి నాకు చేత కడదు అసలు చేత కాదు, నేను చేయలేను కూడా. ఎందుకంటే ఆకలి బాధను తీసుకోగలను కానీ అవమానం బాధను తీసుకోలేను నేను. ఏదన్నా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏదైనా మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ పని చేసి పెట్టండి, నాకు ఒక పావలా ఇస్తా ఉన్నారని చెప్పేసి అడగలనేమో, కానీ కావాలి అంటే ఎవరిదన్నా నోరు కొట్టి ఆడదేళ్ళకి వీళ్ళకి పెట్టి నేను చేయలేను, నాకు చేత కాదు. నేను అందుకే కనీసం ఇప్పటివరకు ఎవరిని కలను కూడా కలవలేదు. పార్టీ అందరూ కార్లు పెట్టుకొని గిర అందరూ గెలిచిన వాళ్ళందరూ తిరుగుతూ ఉంటే నేను మా పార్టీలో ఉన్న ప్రాపర్గా ఇంతవరకు కలవలేదు. దుర్గేష్ గారిని కలిశాను, మనోహర్ గారిని కలిశాను, కళ్యాణ్ గారిని కలిశాను, లోకం మాధవి గారిని కలిశాను. రీసెంట్గా పార్టీ యాప్స్ కాడికి అట్లా వచ్చినప్పుడు మిగతా నాయకులను కలిశాను తప్ప ఎవరిని ఇప్పటివరకు పర్సనల్గా వెళ్ళి కూడా కలవలేదు. నా మెయిన్ ఫోకస్ ఏముంటుందంటే పార్టీ గెలవడం కోసం మామూలు కొట్లాడదు. నాకు తెలుసు 2 ఏళ్ళు ఏమో అసలు ఇంట్లోనే లేకుండా కొట్లాడా. టీవీ మీడియాలో కానివ్వండి, పర్సనల్ వీడియోస్ ద్వారా కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, సోషల్ మీడియాలో అవనివ్వండి, లేదంటే బహిరంగ సభలు అవనివ్వండి, రోడ్ షోలు అవనివ్వండి, స్టేట్లో నేను తిరగని జిల్లా లేదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి వెళ్ళి నేను చేయగలిగింది నేను చేశాను. అసలు 2 ఏళ్ళు ఫెస్టివల్స్ కానీ సండేస్ కానీ ఏ సందర్భంలో మా పిల్లలతో లేను, నేను బయటే ఉన్నా, పార్టీ కార్యక్రమాల్లోనే ఉన్నా. ఇంక ఇప్పుడు రిలాక్స్ అయ్యా కొంచెం, ఎందుకంటే ఈ టైం ఫ్యామిలీకి కొంచెం ఇవ్వాలి ఫస్ట్ది, రెండోది బతుకు తెరువు కోసం చూసుకోవాలి ఏదో ఒకటి. ఇప్పుడు కూడా అగ్రెసివ్ మోడ్లో వెళితే బతుకు తెరువు కష్టం అయిపోద్ది. 2 సంవత్సరాలు మా ఆయన ఒక్కడు భరించాడు, ఒక్కడి సంపాదన మీద. ఇప్పుడు కూడా అదే మోడ్లో వెళ్ళడానికి ఎక్కువ రోజులు ఆయన శక్తి సరిపోకపోవచ్చు ఫ్యామిలీని పోషించడానికి, వేరే ఆదాయం లేదు. సో డెఫినెట్గా పాజిటివ్గా మంచి అని చెప్పుకునే మార్గంలోనే వెళ్ళాలి. అట్లాగే ₹1 సంపాదించుకోవాలి, నా ఆర్థిక పరిస్థితులను మార్చుకోవాలి. డెఫినెట్గా 29కి నేను పోటీ చేస్తాను అని పవన్ కళ్యాణ్ గారిని అడిగే స్థాయిలో నేను ఉండాలి. ఇదే నా ఎజెండా. అంటే ఇప్పుడు మీ పొలిటికల్ డ్రీమ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి 29కి కళ్యాణ్ గారి తరపున ఆయన రిప్రజెంటేటివ్గా ఏదో ఒక నియోజకవర్గంలో నేను ఉండాలి. ఇస్తారన్న నమ్మకం ఉందా మీకు?
చూద్దాం సార్. నమ్మకం అంటే చెప్పలేం. అంటే రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయి మనకు తెలియదు. మొన్నటి వరకు చాలా మందికి పాపం ఆయనే మాట ఇచ్చాడు కొంతమందికి ఇస్తానని చెప్పేసి. బట్ ఆ టైంలో పరిస్థితులు సహకరించి ఇవ్వలేకపోయారు ఆయన. అట్లాంటి పరిస్థితులను భవిష్యత్తులో నా విషయంలో కూడా రావచ్చేమో. ముందుగానే నేను ఎందుకు ఫిక్స్ అవ్వాలి, దాన్ని మళ్ళీ ఆయన మీద నెగిటివ్ ఎందుకు రుద్దాలి, నేను పార్టీకి భారం ఎందుకు అవ్వాలి? అట్లాంటివి ఏం జరగవు. కళ్యాణ్ గారు ఏది చెప్తే అది. బట్ నా ఆస్పిరేషన్ అయితే చెప్తున్నాను కళ్యాణ్ గారికి అంతే. నేను 29కి పోటీ చేస్తాను, మీరు ఏ నియోజకవర్గాలు నిలబడమంటారు కదా నాకు ముందు చెప్తే నేను వర్క్ చేసుకుంటాను. ఇవి రెండే అంతే. అంతే మేడం. ఇది సోషల్ కుదరదు అంటే ఓకే, కుదరకపోయినా ఓకే, మీ వెనకాల నడవడం నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. నాకు ఇస్తా అన్నావు కదా, నేను చేసుకున్నాను కదా, నాకు ఎందుకు ఇవ్వవు నువ్వు, అదే నథింగ్. ఆ వర్డ్స్ నా గురించి, నా నోటి నుంచి కళ్యాణ్ గారి గురించి ఎప్పుడు వినరు. మేడం, సోషల్ మీడియాలో మీరు చూసారో లేదో, ఇది ఒకటి ట్రోలింగ్ అవుతుంది. అంటే రాయపాటి అరుణ గారికి ఇప్పుడు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏదో పదవి ఒకటి ఇవ్వబోతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. మీరు ఏమైనా చూసుంటారేమో, బహుశా చూసారా? మీ నోటీస్కి ఏమైనా వచ్చిందా ఈ పదవి గురించి? కామెంట్లు పెడుతున్నారు సార్, దానికి సంబంధించి ఎలాంటి చర్చలు సంప్రదింపులు ఏమీ లేవు. అంటే ఇట్లా మహిళా కమిషన్ చైర్పర్సన్ తీసుకోవాలని అడగలేదు. మరి ఈ ప్రపోజల్ అంటే మీరు విన్నారా కనీసం ఇట్లా సోషల్ మీడియా? సో సేమ్ ఇది మీరు అన్నట్టుగానే ఈ వీడియోల కింద పోస్టులు వాళ్ళు వీళ్ళు మాట్లాడడం తప్ప నేను అడగలే. ఈవెన్ నన్ను ప్రొఫైల్ అడిగారు, నామినేటెడ్కి ప్రొఫైల్స్ అన్నారు. ప్రొఫైల్స్లో కూడా నేను మహిళా కమిషన్ చైర్పర్సన్ పెట్టలేదు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో టికెట్లు ఆశించి డబ్బులు ఖర్చు పెట్టుకొని అటు టీడీపీ నుంచి కానివ్వండి, ఇటు జనసేన నుంచి కానివ్వండి, టికెట్లు ఆశించి డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కొంతవరకు. ప్రజల్లో నేను వెళ్ళినంతగా వెళ్ళకపోయినా కొంత పార్టీలో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉంటారు పని చేసుకోవడానికి. అట్లాంటి వాళ్ళకి ఆ ప్రయారిటీ ఇస్తారేమో. నేను ఎందుకు అడగాలి దాని గురించి, మళ్ళీ నేను నెగిటివ్ ఎందుకు అవ్వాలి? ఒకవేళ ఆ పదవి కాకపోయినా మీకు ఇవ్వాలనుకుంటే, ఒకవేళ అంటే మీరు పెట్టిన ప్రపోజల్ ఏంటి, నాకు ఈ పదవి కావాలి అని చెప్పి? అవి లేదండి, అట్లా వాళ్ళు ఏ పదవి ఇచ్చినా తీసుకుంటారా? ఓకే, బట్ నన్ను అడిగితే నేను ఒక 5 నోటీస్ చేసి పెట్టాను. అందులో ఎస్పెషల్లీ 2 నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి పర్టికులర్ గా. చెప్పొచ్చా అవి? వద్దులేండి, ఇప్పుడేం అవసరం లేదు. రేపు పొద్దున మళ్ళీ దాని గురించి ఎవరో పోటీలు పడి గొడవలు అయిపోతాయి అనవసరంగా. ఎవరికి ఇవ్వాలనుకుంటే అది అధిష్టానం నిర్ణయించింది. ఇప్పుడు మనం ఏం ముందుగానే దాని గురించి ట్యాగ్ లైన్ వేయాల్సిన అవసరం లేదు. నేను ఒక 5 పొజిషన్స్ పెట్టాను. 5లో ఆయన ఏది ఇచ్చినా ఓకే. ఈ 5 ఇవ్వలేకపోతున్నాను, ఇది ఇస్తున్నాను, 6వది ఎక్స్ట్రా వేరేది తీసుకోన్నా ఓకే. బట్ ఏది ఇచ్చినా నేను అది అరుణకి మనం ఇది ఇవ్వడం మూలంగా అరుణ మార్క్ ఏంటో చూపించింది, మన సత్తా ఏంటో చూపించింది అనేలాగా చేస్తానే తప్ప దాన్ని హోదాగా తీసుకోలేదు. నా వల్ల కాదు. అధికార ప్రతినిధి అంటే ఓన్లీ మీడియాకే పరిమితం యాక్చువల్గా. బట్ ఈ 3.5 ఏళ్లలో నేను ఏ రోజు మీడియాకి మాత్రమే పరిమితం అనుకుని పనిచేయాలి. మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగారా? ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ పనిచేసా అంతే. ఇంటింటి ప్రచారానికి వెళ్ళానా, వీధి ప్రోగ్రాంలకు వెళ్ళానా, కుల సమీకరణాల మీటింగులకు వెళ్ళానా, కాలేజీలో యూత్ని మొబిలైజ్ చేయడానికి కాలేజ్ పర్మిషన్స్ తీసుకొని పనిచేయడానికి వెళ్ళానా, డోర్ టు డోర్ పాంప్లెట్లు పంచానా, బస్ స్టాండ్లో తిరిగి పాంప్లెట్లు పంచానా, బహిరంగ సభలకు వెళ్ళానా, అసలు 1-2 అని లేదండి. నన్ను ఈ పని చేయలేదు ఈ అమ్మాయి అంటానికి లేకుండా చేశాను. పార్టీలో అన్ని రకాలుగా వర్క్ చేశాను. కాన్స్టిట్యున్సీలో మాత్రమే కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి. కాన్స్టిట్యున్సీలో సరిగ్గా చేయలేకపోయాను కానీ ప్రాపర్గా స్థానికంగా ఉన్నటువంటి ఇంటర్నల్ గొడవల వల్ల. బయట మాత్రం అందరూ వాళ్ళ ఆహ్వానం మేరకు వాళ్ళు కూడా నన్ను అంతే స్థాయిలో ఆదరించి అరుణ వస్తే జనాలు వస్తారు, అరుణ చెప్తే 4 వింటారు, న్యూట్రల్స్ 4 మారుతారు అనేటువంటి ఒక మార్కుని అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. దానివల్ల పనిచేశాను కాబట్టి చూద్దాం ఆయన ఏమిస్తారో నాకు తెలియదు. ఇవ్వకపోయినా సరే నేను దాని గురించి పట్టించుకోనండి. నాకు ఏదైనా బ్రతుకు తెరువు ఒకటి కొంచెం పర్మనెంట్గా నెలకింత నా కుటుంబానికి ఆదాయం వచ్చేలాగా బ్రతుకు తెరువు చూసుకోవాలని మెయిన్ ఆ ఫోకస్లో ఉన్నాను నేను. పదవి అనేది నాతో ఏదైనా పని ఇంకోటి ఇప్పుడు ఆల్రెడీ అధికార ప్రతినిధిగా చేస్తున్నది, ఇంకో బాధ్యత నాకు అప్పచెప్పాలనుకుంటే పార్టీ అప్పచెప్పిద్ది. అది గవర్నమెంట్కి చేసేదా పార్టీకి చేసేదా అది వాళ్ళ ఇష్టం, నాకు సంబంధం లేదు. మేడం, ఇప్పుడు రాష్ట్రంలో ఒక 2 రోజుల నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది, అదే ఎంపీ విజయసాయిరెడ్డి. చూసారా మేడం? చూసాను సార్. అంటే దాని మీద మీ కామెంట్ ఏంటి? పర్సనల్ ఇష్యూస్ అవి యాక్చువల్గా మనకు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే నువ్వు ఏది ఇస్తావో అదే తిరిగి వచ్చింది నీకు. నువ్వు రాళ్ళు వేస్తే రాళ్లే వస్తాయి, పువ్వులు వేస్తే పువ్వులే వస్తాయి. నువ్వు గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆపోజిట్ పార్టీ నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి బజాట్లో పెట్టింది కాబట్టి ఇవాళ వాళ్ళ వ్యక్తిగత జీవితం కూడా బజాట్లోకి వచ్చింది. కర్మ హిట్ బ్యాక్ అని, అంతే తప్ప మనం డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని మేడం అంతా వైసీపీలో ఉన్న వాళ్ళే ఈ రకమైనటువంటి అక్రమ సంబంధాలు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు ఎందుకని? అంటే ఏ పార్టీలో, అంటే మిగతా పార్టీలో ఉన్నాయో లేదో నాకైతే తెలియదు కానీ ఈ పార్టీలో గోరంట్ల మాధవ్ కావచ్చు, అవంతి శ్రీనివాస్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా అయినా అధికార విచ్చలవిడితనం అంటారు, ఐడియా ఉందా? అది వాళ్ళు చేసింది. ఇప్పుడు చేసే తప్పు కూడా మేము అధికారంలో ఉన్నాము ఏమైద్దిలే మాకన్నా విచ్చలవిడితో చేసుకున్నారు. అన్ని సందర్భాలు ఒకలా ఉండవు ఎవరికి కూడా, అన్ని రోజులు ఒకలా ఉండవు ఎవరికి కూడా. ఇవాళ పడ్డోళ్ళు రేపు పైన ఉంటారు, ఇవాళ పైన వాళ్ళు రేపు కింద పడతారు. వైసీపీ పైన ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా చేసింది ఏ విషయం అయినా సరే, దానికి పర్యవసానమే ఇవాళ ఈ పరిస్థితి. ఒక ఎంపీ స్థాయిలో ఉండి అట్లాంటి కాల్స్ మాట్లాడడం,
అతను పర్సనల్గా ఎవరైనా రిలేషన్ ఉంటే పర్సనల్గా మీట్ అవ్వచ్చు, పర్సనల్గా మాట్లాడుకోవచ్చు. అయ్యి నథింగ్, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళు మేము ఇన్వాల్వ్ అవ్వం, మాకు సంబంధం లేదు. రాజకీయాలకి వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదు. మేము ఈ నినాదం 100%. కానీ ఇది వైసీపీ వాళ్ళు ఇది రాజకీయ కోణంలో కుట్ర చేశారు. ఆమెకు ఆల్రెడీ రెండవ భర్త ఉన్నాడని చెప్పి ఆ ఫొటోస్ కూడా ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈరోజు చాలామంది పోస్ట్ చేశారు. ఇది కావాలని అంటే వేరే వాళ్ళతో అయినా పోనీ అంటగట్టొచ్చామో కానీ ఆయన పెద్ద ఆయన వయసు ఏంటి, ఈమె వయసు ఏంటి, ఆయన చూస్తేనేమో 70కి రీచ్ అవుతున్నారు, ఈమెమో ఒక 38, 39 ఏజ్లో ఉంది, ఎలా ఇది సాధ్యం అవుతుందని ఒక సోషల్ మీడియాలో ఒకటే పోస్టులు అయితే పెడుతున్నారండి. ఒక అంబటి రాంబాబు వయసు ఎంత ఉండిద్దండి? 60 ఉండొచ్చు. అవంతి శ్రీనివాస్ వయసు ఎంత ఉండిద్ది? 60 ఉండొచ్చు. మరి వాళ్ళిద్దరు చేసి మనం కళ్ళారా చూసాం కదండి. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి నాకు 60 ఉన్నాయంటే వయసు అక్కడ క్యాలిక్యులేషన్ కాదని వాళ్ళిద్దరి విషయంలో అర్థమైపోయింది కదా. ఆయన వ్యక్తిగత జీవితం మనకు సంబంధం లేదు, నిజంగానే జరిగిందా లేదని మనకు సంబంధం లేదు. ఆ అమ్మాయి భర్త బయటకు వచ్చి నాకు లీగల్గా నాకు దీని నుంచి క్లారిటీ కావాలి, ఆ బాబు నా బాబా కాదా అన్నది అనేది అడిగాడు. నిజంగానే నీవేం తప్పు చెయ్యకపోతే అతను కోర్టు కేసాడు కదా, పోయి ఆ టెస్టులు చేయించేసుకుని రిపోర్ట్ పడేసి అతని మొహాన, తర్వాత అతనే సారీ చెప్తా అన్నాడు. అతనే సారీ చెప్పి బయటికి వెళ్ళిపోతా అన్నాడు. ఆ పని చేసేసుకోండి, మాకు సంబంధం లేదు ఆ విషయం, మేము బయటికి తేలా. ఎవడైతే బాధితుడు ఉన్నాడో బాధితుడు బయటికి తెచ్చాడు, నువ్వు అతనికి సమాధానం చెప్పుకోవాలి. అతను వేసిన కేసుకి లీగల్గా నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. మాకు అవసరం లేదు. ఇవాళ మేము మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నువ్వు గతంలో మా జీవితాలను తీసుకొచ్చి బజాట్లో పెట్టి మాట్లాడాలని ప్రయత్నం చేసావు. ఆటోమేటిక్గా అప్పుడు నువ్వు మాట్లాడించిన మీడియా ఇప్పుడు మాతో కూడా మాట్లాడిస్తుంది, అంతే. మేము మాట్లాడట్లా. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీకి విజయసాయి రెడ్డి గారి యొక్క వ్యక్తిగత జీవితం, లేదంటే ఆ అమ్మాయి ఎవరు శాంతి అని ఉన్న అమ్మాయి వ్యక్తిగత జీవితం మాకు ఎవరికి అవసరం లేదు. ఆడపిల్లలు సహజంగా సొసైటీలో ఉంటే ఎట్లాంటి వేధింపులు ఉంటాయో మాకు తెలుసు. ఎంప్లాయీగా ఉన్నటువంటి ఏ ఆడపిల్ల అయినా ఇల్లు దాటి సమస్యలు బయటకు వస్తే 170 మంది ఫేస్ చేసే వేధింపులు ఇవన్నీ. కొంతమంది ఆ వేధింపులు తట్టుకోలేక వాళ్ళకి తలంచలేక ఆ జాబ్ కాదని ఇంకో జాబ్కి వెళ్ళిపోతారు. కొంతమంది ఛాలెంజింగ్గా తీసుకొని వాళ్ళు ఏ వేధింపులు పెట్టినా సరే వర్క్ వేధింపులే చేస్తారు, ఏం చేసిన మ్యాక్సిమము ఆ వేధింపుల్ని ఛాలెంజ్గా ఫేస్ చేస్తారు. అంత స్ట్రగుల్ చేయలేక ఈజీ లైఫ్ ఈజీ గోయింగ్ వెళదాం అనుకున్న వాళ్ళు లొంగిపోతారు. ఈ 3 ఇష్యూస్ జరుగుతాయి ఎవరి విషయంలో అయినా సరే. అంటే మేడం తప్పుగా అనుకోవద్దు, మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నానని, మీకు కూడా ఈ రకమైనటువంటి వేధింపులు మీ పార్టీలో జరిగాయా? పార్టీ అని నేను చెప్పట్లా, అంటే పొలిటికల్ గా ఉన్న వాళ్ళకి ఇవన్నీ కామన్. నాట్ ఓన్లీ పాలిటిక్స్, జాబ్ తీసుకో, ఈవెన్ ఒక బిల్డింగ్ దగ్గర డైలీ లేబర్ అదే ఇసుక బొచ్చలు మోసుకుంటాం కదా, అక్కడికి వెళ్ళు, లేదా ఒక మిరగాయల యార్డ్లోనో ఒక పొగాకు గోడౌన్లోనో ఒక పత్తి బేరంలోనో లేదంటే ఇంకెక్కడన్నా ఒక చేపలు సెగ్రిగేట్ చేసేటువంటి ఒక ప్లేసెస్లోనో ఒక నూలు దారాలు ఉడికే ప్లేసెస్లోనో 1, 2 అని కాదు, మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా ఒక మహిళ ఇల్లు దాటి బయటికి వచ్చింది అంటే, ఈవెన్ ఇప్పుడు ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా రక్షణ లేదు, మామల నుంచో మరుదుల నుంచో రిలేషన్స్ నుంచి జరుగుతున్న ఇష్యూస్ అవి. అట్లాంటప్పుడు ఒక మహిళ సహజంగా బయటకు వచ్చింది అంటే ఎవరైనా 170 మంది ఫేస్ చేసే ఇష్యూ అండి ఇది. వేధింపులు అనేవి 170 మంది ఫేస్ చేసే ఇష్యూస్, 30 మందికి ఆ వేధింపులు ఉండవు. వాళ్ళకి మరి అవతల వాళ్ళకి ఎవరికి వాళ్ళు కనెక్ట్ అవ్వలేకపోవడమో లేదంటే ఇంకో నచ్చకపోవడమో వేరే కారణం సైడ్ 30 మంది దీని నుంచి ఎక్స్క్యూజ్ చేసేద్దాం. 70 మంది ఈ వేధింపులు ఎదుర్కొనే వాళ్ళు. 70 మందిలో కొంతమంది ఒక రకంగా కొంతమంది ఒక రకంగా ఈ ప్రాబ్లం ఓవర్కమ్ చేస్తారు. అందులో భాగంగానే ఈ శాంతి అనే ఆవిడ కూడా అట్లాంటిది ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసిందేమో మనకు తెలీదు. వాళ్ళ భర్త బయట పెట్టాడు కాబట్టి వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నాం ఆ విషయం గురించి, లేదంటే మనకు సంబంధం లేదు ఆవిడ విషయం, అసలు నథింగ్. రాజకీయాలకి ఆ అమ్మాయి జీవితానికి ఏంటండి సంబంధం? ఇప్పుడు ఇవాళ వైసీపీ పతనానికి కానీ విజయసాయి రెడ్డి అమ్మాయితో పెట్టుకున్న అఫైర్కి కానీ ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఇవాళ ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధికి కానీ లేదంటే ఆ అమ్మాయి పుట్టిన బిడ్డకు కానీ ఏమైనా సంబంధం ఉందా? లేదు. సమస్య ఎక్కడ? వాళ్ళ భర్త నాకు పుట్టారని చెప్పేసి చెప్తున్నారు, రేపొద్దున నా ఆస్తులో వాటాలు అడుగుతారు, లేదా నా కొడుకునని చెప్పేసి ప్రచారం చేసింది జనానికి. బట్ ఆ అబ్బాయి నాకు పుట్టలేదు, నాకు DNA టెస్టులు కావాలి, నాకు పలానా వాళ్ళ మీద అనుమానం ఉందని అతను చెప్పాడు. అక్కడ దుమానం రేగింది. ఎందుకు రేగింది? నువ్వు గతంలో ఇట్లాంటి పంచాయతీలు నీ టీవీ ఛానల్స్ ద్వారా, నీ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా, నీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో నువ్వు తెచ్చావు కాబట్టి ఇవాళ నీ పరిస్థితిని అవే ఛానల్స్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నాయి. సమాధానం చెప్పుకో. రాష్ట్రానికి దానికి సంబంధం లేదు. విజయసాయి రెడ్డి వ్యక్తిగత జీవితంతో మాకు సంబంధం. నువ్వు ముసలోడివా, 3 గాళ్ళోడివా, లేదంటే పరుడిచి పిల్లోడివా, మాకు అవసరం లేదు. వయసే క్రైటీరియా అనుకుంటే అంబటి రాంబాబు వయసు ఎంత, ఆడియో లీకులు విన్నాము. అవంతి శ్రీనివాస్ వయసు ఎంత, వీడియో లీకులు ఆడియో లీకులు విన్నాను. మేడం, వైఎస్ఆర్సీపీ అంటే అంత పెద్ద 151 మంది స్థానాలతో ఉన్నటువంటి ఆ పార్టీ కార్యకర్తలని దృష్టిలో పెట్టుకొని, అంటే మన కార్యకర్త నష్టపోతే వాళ్ళకి బీమా రూపంలో సమ్ అమౌంట్ ఇద్దామని చెప్పి ఆలోచన చేయలేదు. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కూడా, అన్ని సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా మన పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకి
వారిని ఉద్దేశించి వారికి ఏదైనా జరిగితే బీమా రూపంలో మన పార్టీ నుంచి ఇంత ఆర్థిక భరోసా ఇద్దామని వాళ్ళు కూడా ఆలోచన చేయలేదు. అంటే జనసేన పార్టీ అతి తక్కువ కాలంలోనే ఎంతోమందికి ఒక కార్యకర్తకి జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తకి బీమా రూపంలో 5 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయలు ఇలా కార్యకర్తలందరిని దృష్టిలో పెట్టుకొని వారికి ఆర్థిక భరోసా కల్పిస్తుంది. అంటే దాని మీద మీ కామెంట్ ఏంటి అసలు? పని చేయించుకోవడానికి మాత్రమే జెండాలు పట్టించే వాళ్ళు కొందరు ఉంటారు. జెండా పట్టుకుని అంటే అది మంచి ఆలోచన. జెండా పట్టించిన వాళ్ళకి భరోసా ఇవ్వాలి ఖచ్చితంగా. మన జెండా పట్టుకున్నాడు కాబట్టి అతని కుటుంబాన్ని కూడా బాధ్యతగా మనం వ్యవహరించాలనే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఫస్ట్ నుంచి చెల్లించే గుణం ఎక్కువ, దానం చేసే మనస్తత్వం ఎక్కువ, సహాయం చేసే మనస్తత్వం ఎక్కువ. అట్లాంటి వ్యక్తికి అతను పార్టీలో జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తకి ఏమైనా జరిగితే అతను పట్టించుకోతే ఇంకెవరు పట్టించుకుంటారు? ఇవాళ నేనున్నా, నిరంతరం పార్టీ కోసం చేస్తున్నా. రేపు నాకే ఏదన్నా అయింది, నా పిల్లలకు భరోసా ఏంటి? అప్పుడు నా పిల్లలు నా భర్త, మిగతా పార్టీలు కూడా అలా ఆలోచన చేయాలి. నా పిల్లలు నా భర్త అనుకుంటారు. ఉన్నన్ని రోజులు పార్టీ 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 అని చేసి వెళ్ళింది, ఇవాళ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇంట్లో ఉన్న బాగుండేది, మాకు తోడుగా అండగా ఉండేది, ఏదైనా 1 రూపాయి సంపాదించుకునేవాళ్ళం. బట్ ఇవాళ తను ఏం చేయలేకపోయింది, తను వెళ్ళిపోయింది, వాళ్ళ మా పరిస్థితి ఏంటని నా పిల్లలు రోడ్డున పడతారు. అట్లాంటి వాళ్ళని, మనల్ని నమ్ముకొని పనిచేసిన కార్యకర్త కోసం నిలబడాల్సిన అవసరం మనకుంది అని బలంగా భావించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ క్రియాశీలక సభ్యత్వ ఇన్సూరెన్స్ బీమా అనేది పెట్టారు. పనిచేస్తున్నాం, ఎలాగో 5 రూపాయలు 500 పోగొడితే మనకు ఒక భరోసా ఉంటుంది. ఏం జరిగిందో మనకు తెలియదు. మొన్న ఒక అబ్బాయి ఉన్నాడు, బ్యానర్ కడితే కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. బీమా చేయించాలి, వాళ్ళ భూమని ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయలేము. చందాలు వేస్తే ఎంత వేస్తాం? 1 లక్ష వేస్తాము, ఇంకొక 50,000 వేస్తారేమో. 5 లక్షలు ఇవ్వలేముగా మేము మా స్థాయికి. కళ్యాణ్ గారికి చెప్తాము, ఇట్లా ఎంతమందికి ఇవ్వగలడు కళ్యాణ్ గారు 5 లక్షలు సొంత డబ్బులు? బీమా చేస్తే ఆ బీమా అనేది భద్రంగా ఉండిద్ది. ఏమైనా జరిగితే ఎవరు ప్రమాదం జరగాలని కోరుకోరు. అనుకోకుండా జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకూడదు. రోడ్డు యాక్సిడెంట్లో పోయేది ప్రాణమే, కానీ మిగులున్న ప్రాణాలన్నీ రోడ్డునే ఉంటాయి ఆ కుటుంబానికి సంబంధించి. అట్లాంటి పరిస్థితి కలగకూడదు. ఆ రోడ్డున పడే కుటుంబాలను ఆపాలి అనేదే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. అంటే క్రియాశీలక సభ్యత్వం వెనక ఇంకొక లుసుకుందని నా యొక్క అభిప్రాయం అండి. అదేంటంటే ఇప్పుడు చాలామంది ఎక్కువ శాతం చనిపోరు కదా. ఇప్పుడు మీ ఓటింగ్ పర్సంటేజ్ని పెంచుకోవాలన్న నేపథ్యంలో ఇలా క్రియాశీలక సభ్యత్వం అనేది ఒకటి పెట్టి అందరినీ పార్టీ సభ్యత్వంలో చేర్చుకొని మీ యొక్క ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటున్నారు అనేది ఒక ట్రోలింగ్ కూడా ఉంది. ఓటింగ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, క్రియాశీలక సభ్యత్వం చేసిన ప్రతి ఒక్కళ్ళు ఓటేస్తారని మీరు ఎలా అనుకోగలరు? అంటే 18+ కదా మీరు జాయిన్ చేసుకునేది. 18 to 60 మధ్యలో వాళ్ళందరూ ఓటు హక్కు కలిగి ఉంటారు కదా. మా పార్టీలో పని చేస్తున్న కార్యకర్తలకే ఈ క్రియాశీలక సభ్యత్వం. అంతే. అంటే యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి కార్యకర్తకి, మా పార్టీ జెండా పట్టుకుని మా కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తకి ఇస్తున్న బీమానే క్రియాశీలక సభ్యత్వ బీమా. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి బయట ఓటర్ ఎవరైనా సరే, మేము పనిచేస్తాం ఇక్కడ నుంచి, మాకు గుర్తింపు అని చెప్పేసి వచ్చి అడిగితే 100% మేము చేస్తున్నాం. అంటే అది ఓన్లీ కార్యకర్తలకు మాత్రం, కార్యకర్తలకే ఆ బీమా భరోసా. అందులో ఇప్పుడు జనసేన అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది, సపోజ్ మీరు ఇప్పుడు వరకు వేరే పార్టీ పనిచేశారు, మీకు జనసేన అంటే ఇంట్రెస్ట్ ఉంది, మీరు జెండా పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్లాగో జెండా పట్టుకుంటున్నావు కదా, మేము భరోసా ఇస్తాం తీసుకోరే పొద్దున్న నీకు ఏదైతే మేమున్నాం. దాంట్లో ఒక లుసుగు ఇంక వేరేదైతే ఏం లేదు. ఇంకా అలా అయితే ఇల్లు తిరిగి అదొక పనిగా కట్టుకొని చిట్టీలు రాసుకొని 500 కట్టండి మీకు బీమా ఇస్తాం. ఇల్లు రాబోయే రోజులు అది కూడా చేయొచ్చాము. ఎక్కడ చేస్తామంటే జనసేన ఫేవర్గా ఉన్న వాళ్ళకి చేస్తాం. వెళ్ళి ఒక టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగం. జనసేన అంటే ఇంట్రెస్ట్ ఉండి మేము క్రియాశీలకంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి బయటకు వచ్చిన వాళ్ళకి సభ్యత్వం చేస్తాం. మేడం, ఇప్పుడు జనసేన పార్టీకి చాలా మంది సపోర్ట్ చేశారంటే ఉదాహరణకు ఒక 2 పేర్లు చెప్తాను. పోతిన మహేష్ ఒకళ్ళు, తర్వాత కళ్యాణ్ దిలీప్ శంకరావు ఒకళ్ళు, తర్వాత రాజేష్ మహాసేన. వీరు ముగ్గురు జనసేన పార్టీ కోసం ఎప్పుడు వీడియోస్ చేస్తూ చాలా గంటాపదంగా ఎక్కువ, అంటే వారి స్టైల్లో వాళ్ళు ఎక్కువ స్పందించి జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేశారని నేను అంటాను. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ వీళ్ళ ముగ్గురు కూడా గట్టిగా వాయిస్ కలిగిన వాళ్ళే ఉన్నట్టుండి దూరం అయిపోయి జనసేన గురించి అంటే అసత్య ప్రచారం అనొచ్చు, లేదంటే వారికి కలిగిన బాధే కావచ్చు, ఏదైనా కానీ జనసేన పార్టీ మీద వ్యతిరేకత అనేది వాళ్ళ ముగ్గురు చేశారు. అంటే అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? వారి ఏమన్నా వ్యక్తిగత అవకాశాలు, వ్యక్తిగత లాభం ఏమన్నా ఉండి అది అవ్వకపోవటం వలన వ్యతిరేకత అయ్యారా? అంటే ఏం చెప్పొచ్చు వీళ్ళ ముగ్గురు గురించి మీరు?
ముగ్గురికి కామన్ గా ఉన్న ఇష్యూ వచ్చి టికెట్ ఆశించారు, రాలేదు కాబట్టి వ్యతిరేకం అయ్యారు అనేది రాజేష్ మహాసేన్ టికెట్ పోవడం వెనక జనసేన పార్టీ వాళ్ళే ఉన్నారనేది అతని యొక్క అభిప్రాయం. చాలా వీడియోలో కూడా చెప్పారు అతను. అతని అభిప్రాయం ఏంటొచ్చాము కానీ యాక్చువల్ గా రాజేష్ మహాసేన్ టికెట్ పోవడానికి మెయిన్ కాదు కారణం, వైసీపీ కారణం. అతని పాత వీడియోలన్నీ డిగ్ చేసి మరి అది చేసింది జనసేన వాళ్ళేగా. జనసేన కాదండి, వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు ఆ వీడియోస్ అన్ని కూడా. జనసేనకి ఆ వీడియోస్ మళ్ళీ పాతవి తీసుకొచ్చి బయట పెట్టడానికి జనసేనకి సంబంధం లేదు అసలు. యాక్చువల్ గా జనసేన లోకల్గా ఆ టికెట్ మాకు ఇవ్వండి, మేము ఇన్ని సర్పంచులు జడ్పీటీసీలు ఇంతకుముందు గెలుచుకుని ఉన్నాం, ఈ టికెట్ టీడీపీకి ఎందుకు మాకు ఇవ్వండి అని ఫైట్ చేశారు. ఇప్పుడు ఎట్లా అయితే రాజమండ్రి ఇంకా 3-4 చోట్ల ఫైట్ చేశారు మా వాళ్ళు, ఇది బలమైన సీటు కదా మీరు ఎట్లా ఇస్తారని చెప్పేసి టీడీపీకి. అట్లాంటి ఏరియాల్లో లాగి గన్నవరంలో కూడా అడిగారు తప్ప ఇతన్ని నెగిటివ్ చేయలే. అక్కడ మనం టికెట్ కోల్పోవద్దు, టికెట్ తీసుకోండి మనకనే క్వశ్చన్ చేశారు తప్ప ఇతను నెగిటివ్ చేయలేం. మేబీ టీడీపీ ఇతను కాబట్టి ఇంకొకరు టీడీపీ వాళ్ళని పెట్టుండేదేమో బహుశా, అట్లా చేసి ఉంటే. మేము అట్లా చేయలేము, క్వశ్చన్ చేసింది ఒకటే, మేము ఎందుకు ఈ టికెట్ వాళ్ళకి మనం తీసుకుందాం అన్న కాన్సెప్ట్లో వెళ్ళారు మా వాళ్ళు. కానీ రాజేష్ మహాసేన్ని వాంటెడ్గా టార్గెట్ చేసి పాత వీడియోలన్నీ తీసి బయటకు కక్ష తీర్చుకుని వైసీపీ పాత వీడియోలు మొత్తం డిగ్ చేసి వైసీపీ పెయిడ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో, పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయి మొత్తం వేసాయి అతను వీడియోస్. పాత మాట్లాడినవని మనిషి మారుతాడు సహజంగా. అప్పుడు మాట్లాడిన మాటలు మేబీ అతను మార్చుకున్నాడేమో తెలియదు, మారిన తర్వాత టీడీపీ టికెట్ ఇచ్చినది కూడా మనకు తెలియదు. కానీ వైసీపీ అతని మీద పగ తీర్చుకుంది. దాన్ని ఆయన మేబీ వైసీపీతో ఫైట్ చేయలేని అనుకున్నాడా, లేదంటే జనసేన టార్గెట్ అంటే ఆ టికెట్ పోవటం వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారా?